ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతూ వచ్చాం. ప్రభు అయిన దేవుడు తాను మాట్లాడుతూ ఉన్నాడు యాకోబుతోటి, అలాగే ఇశ్రాయేలుతోటి. యాకోబు అంటే మనకు తెలుసు, మళ్ళీ స్టోరీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మోసగాడు. అయితే అయినా సరే దేవుడు ఏమంటున్నాడంటే, నేను యాకోబు దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటున్నాడు. మోసగాడనే మరి జీవితం, అలాంటి జీవితం ఉన్నా సరే దేవుడు ఏమాత్రం సంకోచించటల్లా. దేనికి? నేను ఫలానా వాళ్ళ దేవుణ్ణి అని. ఒకవేళ మానవులంగా మనం ఒక్కోసారి సంశయిస్తుంటాం. నేను క్రిస్టియన్ అంటే, క్రైస్తవుని అని చెప్పుకుంటే, క్రైస్తవురాలని చెప్పుకుంటే నన్ను ఏమైనా తక్కువగా చూస్తారేమోనని. కానీ దేవుడు అలా చూడలా. మారక ముందే, ఇశ్రాయేలుగా మార్చబడక ముందే ఏమంటున్నాడు? నేను యాకోబు దేవుడిని. ఎంత మంచి దేవుడు అంటే, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మనం బలహీనులం, పాపంలో ఉన్నాం, చెడిపోయిన వారం. కేవలం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా దైవోగ్రతకు పాత్రులం. అలాంటి మనల ఎడల తన కనికరాన్ని, కృపను ఎంతగా చూపిస్తున్నాడో ఈ ఒక్క మాట విషయంలో మనకు అర్థమవుతుంది. అలాంటి దేవుడు ఇలాంటి యాకోబుని నేను నీ దేవుణ్ణి అని చెప్పి వదిలేలా ఏం చేశాడు? తన్ను ఇశ్రాయేలుగా మార్చడానికి ఇష్టపడ్డాడు. మనం కూడా లోకంలో ఉన్నాం, చెడిపోయి పాపంలో ఉంటూ ఉన్నాం. మనం ఎక్కడ జీవిస్తున్నామో, మన జీవిత గమ్యం ఏంటిదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మన యొక్క స్థితి అంతటి తెలుసు. ఎన్నో కీడులు అపాయించి తప్పిస్తూ అదృశ్య హస్తం చేత మనల్ని భద్రం చేస్తూ ఉన్నాడు. భక్తుడు అన్నట్టుగా, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని. ఎన్నో మనకు తెలియని అదృశ్య శక్తులు, సాతాను శక్తులు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో కీడులు పొంచి ఉన్నాయి. వాటన్నిటి నుంచి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు, కనికరిస్తూ ఉన్నాడు. కాబట్టే నేడున్నట్టుగా మనం సజీవుల సంఖ్యలో ఉండగలిగాం. అలాంటి దేవుడు మరి మన పాపంలోనే మనం నశించకూడదని, మన పాపంలోనే ఉండి నెమ్మది లేకుండా, విమోచన లేకుండా ఈ లోకాన్ని విడిచి తద్వారా నరకానికంటే శాశ్వతమైన ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని తన కనికరాన్ని ఎంతగానో చూపించాడు. అయితే ఇక్కడ ఆరాధనలో 2 విషయాలే మనం క్లుప్తంగా చూస్తాం. మొట్టమొదటిగా ఆయన మన సృష్టికర్త, హీ ఈజ్ అవర్ క్రియేటర్. సో ఆయన అంటూ ఉన్నాడు, ఐ క్రియేటెడ్ యూ, ఐ ఫార్మ్డ్ యూ, నేను నీకు రూపం ఇచ్చాను. ఐ మేడ్ యూ, నిన్ను తయారు చేశాను. ఒక వస్తువు ఉంటుంది, దాని మీద ఏమంటే మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా అని. ఒక వస్తువు తయారవ్వాలంటే దాన్ని ఒక ఫ్యాక్టరీలో, ఒక చోట, ఒక స్థలంలో ఒక వ్యక్తి ఆలోచన బట్టి తయారు చేయబడు. అలాగే మానవులు అయిన మనల్ని కూడా ప్రభు అయిన దేవుడు ఆయన చెప్తున్నాడు, మనం మర్చిపోయాం. మనకి మానవులైన మనం మర్చిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఏదేదో రూపాలు చేసుకొని నువ్వే నన్ను సృజించావు, యు ఆర్ మై క్రియేటర్, యు ఆర్ మై గాడ్ అని చెప్పి ఏం చేస్తా ఉన్నాం? వ్యర్థమైన వాటిని ఆరాధన చేస్తూ వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ వచ్చాం. కాబట్టి వాస్తవంగా అయితే
దేవునికి ఎంతో కోపం రావాలి. వాస్తవం కోపం ఉంది, మన మీద ఉగ్రత ఉంది, అయినా సరే అదంతా చూపించాల. తన కనికరాన్ని బట్టి ఆ కోపం అంతా అణుచుకున్నాడు. ఆయన ఉగ్రత అంతా కూడా తప్పిస్తూ ఉన్నాడు. లేదంటే మన పాపమును బట్టి, పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ మరణం ఎప్పుడో వచ్చి ఉండాల్సింది. మరణం అంటే అగ్నిగంధకాలతో మండే గుండం, అది నిత్య నరకాగ్ని. అలాంటి భయంకరమైన శిక్షకి వెళ్ళవలసిన మన ఎడల తన కనికరాన్ని చూపించాడు. మొట్టమొదటిగా మనం చూద్దాం, ఆయన ఆదికాండం, ప్రభు అయిన దేవుడు ఆదికాండంలో మనం చూస్తాం 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఎలా మానవుని నిర్మించాడో చెప్తున్నాడు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగవాడు నరుడు జీవాత్మ అయ్యాడు, జీవించే ఆత్మ. హీ బికేమ్ లివింగ్ బీయింగ్. సో ఒక నేల మంటిని తీసుకొని తయారు చేశాడు, నరుని నిర్మించాడు. అందుకని అంటాడు, సో ఐ ఫార్మ్డ్ యూ, నేను నిర్మించాను అంటాడు. ఆయన సృష్టికర్త, ఆయన నిర్మాణకుడు, మనకి రూపం ఇచ్చిన దేవుడు. కాబట్టి ఒక్కొక్కసారి మన రూపాన్ని కూడా చూసుకుంటాం, నచ్చకపోవచ్చు, కానీ మనకు రూపం ఇచ్చింది ఎవరు? దేవుడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. కాబట్టి పై రూపాన్ని బట్టి మనమేం వర్రీ అవ్వాల్సిన పని లేదు. అయితే మన ఆంతర్యం ఎలా ఉంది? ఆ ఆంతర్యం, హృదయం అనేది దేవుని ఎడల ఇష్టమైనదిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే మానవుని నిర్మించాడు. నిన్ను నన్ను దేవుడు సృజించాడు, నిర్మించాడు. ఆయన మనకు ఒక రూపాన్ని ఇచ్చాడు. ఎలాంటి రూపం ఇది? ఎలాంటి రూపం? ఇప్పుడున్న రూపమా? ఇదే రూపం, కానీ అది ఎలాంటి రూపమో చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. కాబట్టి ఏ విధంగా కాకతాళీయంగా ఏదో ఒక రూపంలో ఏ ఆలోచన వస్తే అది కాదు. సో లెట్ us make man in our image, so according to our likeness. దేవుని యొక్క పోలిక యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ దిగింది. మనం అంటాం, అరే అతను ఆ బాబు వాళ్ళ తండ్రిలాగే ఉన్నాడు, లేదంటే వాళ్ళ తాతలాగా ఉన్నాడు. యాజ్ ఇట్ ఈస్గా పోలికలు ఉంటాయి. కాబట్టి మానవుని యొక్క పోలిక ఏంటంటే దేవుని పోలిక. దేవుని కొరకై ఆయన సృజించుకున్నాడు. అయితే మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక ఏం చేస్తూ వచ్చాం? మన కొరకై, మన మహిమ కొరకై, మన సంతోషం కొరకై, లేదంటే ఎవరో సంతోషం కొరకై మనం జీవిస్తూ వచ్చాం. మన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాం. సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచిపోయాం, నిర్లక్షించాం. అసలు తెలుసుకోవాలనే ఒక అవగాహన కూడా లేనటువంటి ఎంతో దౌర్బల్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాం. కాబట్టి ఆయన కోపం మన మీద ఉంది, అయినా దాన్ని చూపించలేదు. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఆయన మనల్ని సృజించాడు. సో హీ ఫార్మ్డ్ us, ఆయన మనల్ని నిర్మించాడు అనేది. ఎందుకు ఆయన నిర్మించాడు మనల్ని అంటే 7వ వచనం 43వ అధ్యాయం యెషయా గ్రంథం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. సో ఐ క్రియేటెడ్ దెమ్, ఐ ఫార్మ్డ్ దెమ్, ఐ క్రియేటెడ్ దెమ్ ఫర్ మై గ్లోరీ. నా మహిమ నిమిత్తము నేను సృజించాను. దేవుని యొక్క మహిమ కొరకై, దేవుని ఇష్టం కొరకై, తెలుసుకొని ఇష్టం కొరకై మనం జీవించిన జీవితం గతంలో లేదు. మన ఇష్టానుసారంగా, మన సంతోషం కొరకై, మన ఇచ్చ చొప్పున, మన ఊహ చొప్పున, ఈ లోకం ఆచారం చొప్పున మనం జీవిస్తూ వచ్చాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? మరొకసారి గుర్తు చేశాడు, అయ్యా నేను నిన్ను
నిర్మించి నీ నిర్మాణకుడైన యెహోవాను నేనే అని ఆయన గుర్తు చేస్తూ వచ్చాడు. నిజంగా ఇదెంతో ధన్యత. ఒకానొక దినం, ఒకానొక సంవత్సరంలో దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చింది. తద్వారానే ఆయనే మన సృష్టికర్త అని తెలుసుకునే ఒక అవగాహన, ఆత్మీయ గ్రహింపు దేవుడు మనకు ఇస్తూ వచ్చాడు. ఇది ఎంత ధన్యత! నిజంగా నేను ఆయన మహిమ కొరకై సృష్టించబడ్డాను అనే ఒక అవగాహనలోనికి మనం తీసుకురాబడ్డాం. ఇప్పటికీ అనేకులకు ఎలాంటి అవగాహన లేదు. కాబట్టే ఏదేదో నిర్మించుకుంటూ ఏటేటో మరి తిరుగుతూ ఉన్నారు. ఒక అవగాహన లేక, హృదయంలో నెమ్మది లేక, ఆ సృష్టికర్త ఎవరు గ్రహింపు లేకుండా ఏం చేస్తున్నారు? ఎంతో సమయాన్ని, డబ్బును వృధా చేసుకుంటున్న వారుగా ఉంటున్నారు. నిజంగా ఈ విషయంలో మనం ఎంతో ధన్యులం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ చరణంలో కూడా యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం. మనలను మనమే సృజించుకొనలేదు. మనలను మనమే సృజించుకోవాలా. వీ డిడ్ నాట్ క్రియేట్ అవర్ సెల్స్. కాబట్టి ఇది సైంటిస్టులు కూడా అర్థం కాని విషయం. అయితే దేవుడు తల్లి గర్భంలో ఎముకలను ఎలా సృజించాడు, తల్లి గర్భంలో మరి ఎలా ఒక జైగోట్ అనేది ఒక అండంగా ఎలా తయారవుతుంది, ఎలా అవయవాలు ఉత్పత్తి అవుతున్నాయి, ఇదంతా దిస్ ఈజ్ ఆల్ మిస్టరీ. కాబట్టి ఇది అర్థం కాని విషయం, అంతు పట్టని విషయం అన్నమాట. ఇలాంటి మరి దేవుని యొక్క అదృశ్య హస్తం మనల్ని తల్లి గర్భంలో నిర్మించింది, మనకొక రూపాన్ని ఇచ్చింది, మనల్ని ఏం చేసింది, ఈ భూమి మీదకి తీసుకొని వచ్చింది. ఇప్పటి వరకు కూడా సజీవులంగా ఉండడానికి ఆయన యొక్క అదృశ్య హస్తం మన ఎడల కనికరాన్ని చూపిస్తూ ఉంది అని చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు. కాబట్టే మనం సజీవులంగా ఉన్నాం. ఆయన్ని ఆరాధించడానికి ఈ లోకానికి అంటే ఈ సమయంలో ఇక్కడికి చేరి వచ్చి ఉన్నాం. అయితే చూడండి, 48వ అధ్యాయంలో యెషయా గ్రంథం, దానికి ముందు చూద్దాం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన, 139వ కీర్తన 13, 14 చరణాలు చూద్దాం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలుస్తున్నది అంటాడు. కాబట్టి నా అంతరింద్రియాలు, నా అవయవాలు, అసలు తల్లి గర్భంలో నీవు నన్ను నిర్మించిన రీతిని చూడగా ఏం కలుగుతున్నాయి అంట భక్తుడికి? భయం, వణిగిపోతా ఉన్నాడు. కారణం హౌ ఈజ్ ఇట్? కాబట్టి అది ఊహకు అందనిది. అందుకని భయం, వణుకుతూ ఉన్నాడు. కారణం ఎంతో గొప్ప ఒక పవర్, గాడ్స్ పవర్, ఆ శక్తి ఈ యొక్క తల్లి గర్భంలో తనని నిర్మించిన రీతిని ధ్యానించాడు దేవుని మందిరంలో భక్తుడు. కాబట్టి అయ్యా, నేను ఏ విధంగా నిర్మించబడ్డానో ఇదంతా ధ్యానం చేస్తే నాకు భయము ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇది ఊహకు అందనిది. కాబట్టి ఆయన యొక్క శక్తిని బట్టి భయము, ఆయన మహత్యాన్ని బట్టి భయం, తర్వాత ఆయన అద్భుత కార్యం. కాబట్టి మరి ఏం చేశాడు? తల్లి నుండి, తండ్రి నుంచి వచ్చే ఆ శుక్రకణం, ఆ అండం జైగోటుగా తయారయ్యి ఏ విధంగా తల్లి గర్భంలో నిర్మించబడుతుందో ఒక శిశువుగా అవయవాలు సంతరించుకొని మరి ఈ లోకానికి మనం వచ్చాం. ఇదంతా చూస్తే భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. కాబట్టి నీవే నన్ను తల్లి గర్భమందు నిర్మించావు, నా అంతరింద్రియాలు కలుగజేశావు అయ్యా. కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నాను, నిన్ను ఆరాధన చేస్తున్నానని భక్తుడు చెప్తున్నాడు. అదే అధ్యాయంలో
139వ కీర్తనలోనే 16వ వచనం చూడండమ్మా. 16వ వచనం, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. చాలు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు చూసినాయి. కాబట్టి కన్నులు ఎలాంటివి? దేవుని యొక్క కను దృష్టి ఎలాంటిదంటే దుష్టత్వమును చెల్లా చెదురుగా చేసేది. ఆయన కనులు ఎలాంటివి? అగ్ని కణములు. అయితే మన విషయంకి వచ్చేసరికి నిర్మించబడే సమయంలో ఆయన కనులు మన మీద పడ్డాయి. నిర్మించబడేటప్పుడు ఆయన కనులు చల్లనివి. మనకి ఎక్కడ ఏ అవయవం లోపం లేకుండా, ఎక్కడ ఏ సమస్య లేకుండా ఆయన కను దృష్టి మన మీద పడింది. కాబట్టే మనం అన్ని అవయవాలతో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం, క్షేమంగా వచ్చాం. కాబట్టే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? అయ్యా, నీ కను దృష్టి నా మీద ఉంది కాబట్టే నేను ఇప్పుడు సజీవంగా ఉన్నాను. కాబట్టి నిజంగా నీవు నా సృష్టికర్తవు, నా నిర్మాణకుడు, నన్ను రూపించిన దేవుడు, నన్ను సృజించిన సృష్టికర్తవని భక్తుడు ఏం చేస్తా ఉన్నాడు? మొట్టమొదటిగా మనం ఆయన కొరకై సృజించబడ్డాం. ఆయన చేతులు, ఆయన హస్తాలు మనల్ని నిర్మించిని, తల్లి గర్భంలో మనల్ని నిర్మించిని, ఈ లోకానికి తీసుకొని వచ్చినాయి. ఎందుకు అంటే ఆయన స్వరూపంలో మనల్ని నిర్మించబడ్డాం. ఎందుకు అంటే ఫర్ హిస్ గ్లోరీ, ఆయన మహిమ కొరకు. ఆయన నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాను. కాబట్టి ఆయన ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడయ్యే దేవుడు. మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నాము, ఎందుకు ఈ లోకంలోకి వచ్చాము అంటే కేవలం అది ఎందుకు సృజించబడ్డాం, ఎందుకు జీవిస్తున్నాం అంటే అది కేవలం ఆయన మహిమ కొరకే. కాబట్టి అందుకనే ప్రియురాలు ఏమంటా ఉంది? నేను అతడు నావాడు, నా ప్రియుడు నావాడు, నేను, సో హీఈస్ మైన్, ఐ యామ్ హిజ్. కాబట్టి నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. కాబట్టి మనం ఎవరి వారం అంటే వీఆర్ హిజ్ పొజిషన్. ఆయన సంపాదించుకున్న వాళ్ళం, ఆయన హస్తాల చేత నిర్మించబడ్డాం. కాబట్టి వీఆర్ ఎక్స్క్లూజివ్లీ హిజ్, వీ బిలాంగ్ టు హిమ్. మనం ఎవరికి చెందిన వారం? దేవునికి చెందిన వారం. అంతేనా? కేవలం మనల్ని సృజించడమేనా ఆయన చేసింది? కేవలం మనల్ని నిర్మించడమేనా అంటే అంతకు మించి దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఎలా వెల్లడి చేస్తా ఉన్నాడు? దేవుడు లోకమును ఎంతో కాగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హీ గ్రాంటెడ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ టు us. మన కొరకై ఆయన అనుగ్రహించాడు. అదే మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో చూస్తూ ఉన్నాం. దేవాతి దేవుడే ఈ లోకానికి హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఇన్ ఇన్కార్నేషన్. ఒక రూపాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన ఎవరు? 2000 సంవత్సరాల క్రితమే సృష్టించబడిన వాడా? నో. ఆయన ఎవరు? నేను ఉన్నవాడను. అయితే ఒక మారు వేషం వేసుకొని వచ్చినట్లుగా కదా రాజులు ఆ రాజ్యంలో ఏం జరుగుతుందో చూడటానికి ఏం చేస్తారు? ఒక్కొక్కసారి మారు వేషంలో వస్తారు. సైనికుల్లాగో, ఒక సిపాయిలాగో, లేదంటే ఒక పనివాళ్ళలాగో. వాళ్ళు అది కాదు, వాస్తవంగా ఎవరు వాళ్ళు? రాజు. ఈ రారాజు దేవాతి దేవుడు ఈ లోకంలోనికి ఎలా వచ్చాడు? ఒక శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. రక్త మాంసంలో పాలివాడయ్యాడు. అందుకనే దేవా, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. ఆ శరీరంలోనికి వచ్చేసాడు. ఆయన తల్లి గర్భంలోకి వచ్చేసాడు. దేవాతి దేవుడు ఎక్కడ ఉండవలసిన వాడు? ఆయన మహాకాశాలు పట్టచాలని దేవుడు చిన్న తల్లి గర్భంలో కుంచుకుపోవలసి ఎంత తగ్గించుకున్నాడో చూడండి. సో అంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న దేవుడు ఇప్పుడు ఎంతో తగ్గించుకున్నాడు. అంతేనా? ఆకారంలోనైనా ఆయన శిలువ మరణం పొందినంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ!
కాబట్టి మనల్ని సృజించడమే కాదు, మనల్ని నిర్మించడమే కాదు, మనకొక రూపం ఇవ్వడమే కాదు, మనకొక జీవం ఇవ్వడమే కాదు, కానీ ఆయన ఏం చేశాడు? మన రక్షణ కొరకై మన పాపంలో ఉండి మనం నశించి నరకాగ్నికి వెళ్ళకూడదు. ఆయన మహిమ ఎందుకైతే మనం సృజించబడ్డామో ఆ సత్యం లేదంటే ఆ ఉద్దేశం భూమి మీద నెరవేర్చబడాలని నశించిపోయే మనల్ని ఏం చేశాడు? తీసుకొని మందిరానికి తెచ్చాడు. లేదు, నీవు లోకంలో కలిసిపోవడానికి, లోకంతో నశించిపోవడానికి వీల్లేదు. యు ఆర్ మైన్, యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్ అని ఏం చేశాడు? ఒకానొక దినం ఒక సువార్త ద్వారా మనల్ని తట్టాడు, ఆ రక్షణలోనికి మనల్ని నడిపించాడు. కాబట్టే ఈ లోకంలో మనం లేం, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తులోనికి మనం తీసుకురాబడ్డాం. కాబట్టి ఇది కేవలం ఎలా జరిగింది? ఇది కేవలం ఉచితమే అయినప్పటికీ ఎంతో క్రయంతో కూడిన విషయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ భాగంలో చూస్తాం. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా. యు ఆర్ మై పొజిషన్, యు ఆర్ మైన్. ఐ రిడీమ్డ్ యూ అండ్ ఐ కాల్ యూ బై యువర్ నేమ్. నేను పేరు పెట్టి నిన్ను పిలిచిన. కాబట్టి పేరున ఆయనకి తెలుసు. కాబట్టి యేసు అందరినీ ఎరిగినవాడు, యేసు మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. కాబట్టి ఏ మనుషుని గురించి ఆయన దగ్గర సాక్ష్యం ఎక్కర్లేదు. మనం అపోహపడుతూ ఉంటాం, అయ్యా పలానా సిస్టర్ ఇలా, పలానా బ్రదర్ ఇట్లా, పలానా వాళ్ళు నాకు అన్యాయం చేశారని. అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి మనం ఏ మనిషి గురించి మనం సాక్ష్యం ఎక్కర్లేదు. ఎందుకంటే మనుషుని ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు. ఆయన మన విమోచకుడు. విమోచించటం కొరకాయ ఆయన ఏం చేశాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఎన్నో వచనాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని మాత్రమే మనం చూద్దాం. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి ఆయన మనకు స్వస్థత ఇవ్వడానికై, మనకు విమోచన ఇవ్వడం కొరకై మన రోగాలన్నిటినీ భరించాడని 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో అయితే ఆయన చూడనొల్లని వాడుగా అయ్యాడు, తృణీకరించబడ్డాడు, ఆయన వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు. కాబట్టి ఎందుకు ఆయన అలా అయ్యాడు? ఎందుకు ఆయన శిలువ మీద వై వాజ్ హీ క్రూసిఫైడ్? ఎందుకు ఆయన శిలువ వేయబడవలసి వచ్చింది? ఆయనలో శక్తి లేక కాదు, ఆయనలో లేదంటే ఆయన బందిపోటుదాం వాళ్ళందరూ ఆ రాత్రి సమయంలో వచ్చి ఆయన పట్టుకుంటూ ఉంటే పేతురు ఏం చేశాడు? మల్కు అనే ఒక సైనికుని చెవి తెగ నరికాడు కత్తి తీసుకొని. ఎందుకంటే యేసు ప్రభువుని అరెస్ట్ చేయకూడదు అని ఉద్దేశంతో. కాబట్టి నీ కత్తి నీ వరలో ఉంచు. కాబట్టి నా తండ్రిని ఈ సమయంలో వేడుకుంటే 12 వ్యూహ సేనలను నా కొరకై పంపించదా? కాబట్టి 12 వ్యూహ సేనలంటే అది క్యాలిక్యులేషన్ వేస్తే అది అందదు. అంటే ఒక దూత వచ్చి ఒక రాత్రి 185,000 మందిని చంపింది. అలాగ చూసుకుంటే అప్పట్లో అంత జనాభా కూడా లేరు 2000 సంవత్సరాల క్రితం. కాబట్టి అందదు. అయితే ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అంటే, నీ కోసం నా కోసం ఆయన శరీరం నలగొట్టబడింది, ఆయన పరిశుద్ధమైన రక్తధారలు ఆయన శరీరం అంతా పిండబడింది. అదే మన మధ్య ఇక్కడ ఉంది. ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసం. కాబట్టి ఆయన శరీరం యావత్తు కూడా గాయపరచబడింది, నలగొట్టబడింది. మన పాపములు యావత్తు ఆయన మీద వేయబడ్డాయి అంటే ఆయన బలవంతం కాదు, ఆయన ఇష్టపూర్వకంగా. కాబట్టి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించన్నాడు. కానీ తర్వాత ఏమన్నాడు? ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ఎందుకు మొదట అలా అన్నాడు?
జోక్ చేశాడా? కాదు. అంటే లోక పాపం ఆ గిన్నెలో లోక పాపమును చూసేసరికి ఆయన కలవరం వచ్చేసింది. అంటే అంత భయంకరమైనది పాపం. లోక పాపం మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. ఒక్కసారి ఆ సిలువకు వెళ్ళక ముందు చూస్తే వేదన పడుతూ రక్తం చెమట బిందువులాగా కారుతూ ఆయన వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పాపమును చూసి కలవరం వచ్చేసింది ఒక్కసారి. అయినా సరే ప్రార్థన చేశాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. కానీ ఆయన ఎందుకు? నీ చిత్తము నెరవేర్చుట నాకు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నేను నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. కాబట్టి ఆయనకి తెలుసు ఎంత భయంకరంగా ఆయన శరీరం చిత్రవదలు చేయబడుతుందో, అలాగే నలగొట్టబడుతుందో ఆయనకి తెలుసు. కాబట్టి ఎందుకంటే నీవు నేను అలాంటి భయంకరమైన శిక్ష గుండా వెళ్ళకూడదు అని. అలాంటి శిక్ష గుండా వెళితే ఏమవుతుంది? చనిపోతాం. చనిపోతే మోక్షానికి వెళ్ళాం, నిత్య నరకాగ్ని ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేశాడు? నా బిడ్డ, నీవు ఈ శిక్షను భరించలేవు, కాబట్టి నేను నీ శిక్షను తీసుకుంటున్నాను, నా జీవాన్ని నా విమోచనను నీకు ఇస్తున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ విధంగా చేశాడు. ఎవరైతే ఒకప్పుడు మనం కూడా లోకంలో ఉన్నాం, ఇప్పుడైతే ఆయన చేసిన శిలువ కార్యంలో ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో, యేసు ప్రభువా నా మరణాన్ని నీవు తీసుకున్నావు, నీ జీవాన్ని నాకు ఇవ్వని ఎప్పుడైతే మనం ప్రార్థన చేసాం విశ్వాసంలో, అప్పుడే మనకు గొప్ప రక్షణ, విమోచన, విడుదల, నిరీక్షణ వచ్చి ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు పాపులం కాదు, ఇప్పుడు మన మీద పాపం లేదు, ఇప్పుడు మన మీద తీర్పు లేదు కదా. అయితే మన పాపములు యావత్తు ఆయన సిలువలో కొట్టివేయబడ్డాయి, సమాధి చేయబడ్డాయి. ఆయన పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు? పరిశుద్ధులం, ఆయన బిడ్డలం. ఆయన చెప్పినట్లుగా ఇశ్రాయేలు నీ పేరు మారింది. అంటే మన లోకంలో పేరు మార్చుకోకపోవచ్చు. బాప్టిసం తీసుకునేటప్పుడు కొంతమంది మార్చుకుంటారు, కొంతమంది మార్చుకోరు. అయితే దేవుడు ఏమంటున్నాడు? యాకోబులో నుంచి యాకోబు ఏ విధంగా అయితే ఇశ్రాయేలుగా మారాడు, ఇశ్రాయేలుగా ఎలా మారాడు? ఆ రాత్రంతా కూడా తను ప్రార్థన చేస్తూ వచ్చాడు. వదిలిపెట్టయ్యా నన్నంటే ఏమన్నాడు? నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదిలిపెట్టేదే లేదు. కారణం, నేను వెళ్తే మరణం ఉంది, ఒక సహోదరుడు రూపంలో మరణం నన్ను ఎదుర్కోబోతుంది. కాబట్టి ఈ మరణం నుంచి తప్పించుకోవాలంటే నీవు నన్ను దీవించాల్సిందే అన్నాడు. అంటే మనం కూడా నిత్య నరకాగ్ని, ఆ మరణం, రెండో మరణం నుంచి తప్పించబడాలంటే అయ్యా నీవే నాకు శరణు అని వేడుకున్నాం. తద్వారా ఆయన ఏం ఇచ్చాడు? అవును, నేను నిన్ను విమోచించాను కాబట్టి ఏం చేయొద్దు, భయపడొద్దు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కాబట్టి దేవుని సొత్తుగా మనల్ని మార్చుకున్నాడు. రెండంతలుగా మనం ఆయన వారం. ఒక చిన్నపిల్లవాడు ఒక పడవను తయారు చేసుకున్నాడు ఎంతో ఇష్టపూర్వకంగా. అయితే తనతో ఆడుకుంటున్నాడు, సముద్రం దగ్గరికి వెళ్ళాడు, ఆ సముద్రంలో వదిలాడు. అంటే అది అలల చేత కొట్టుకొని పోయింది. ఇప్పుడు ఎవరిది? అది అతనిది. అది కొట్టుకొని పోయింది. మళ్ళీ కొన్ని సంవత్సరాలకి ఆ తండ్రి కుమారుడు అది అక్కడికి వస్తే అదే పడవ ఒక స్టాల్లో పర్చేస్కి, అంటే సేల్కి పెట్టబడింది. ఇప్పుడు ఈ పిల్లవాడు పోయి అడిగితే తండ్రితో అంటున్నాడు, డాడీ అది నాది, నేను తీసుకుంటానంటే తండ్రి ఏమంటాడు? అది మంద కాదమ్మా, పోయింది, కానీ ఇప్పుడు నాకు అది కావాలని ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అడిగితే ఇస్తాడా? షాప్ ఓనరు ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి అది దాని వెల ఎంత అని ఆ వెల చెల్లిస్తే ఇప్పుడు అది మళ్ళీ అతనిది అవుతుంది. కాబట్టి ఆ వెల చెల్లించాడు తండ్రి. ఇప్పుడు కుమారుడు సంతోషంగా, కుమారుడు అంటున్నాడు, యు ఆర్ డబల్లీ మైన్. అంటే రెండంతలుగా, మొదటిగా నేను తయారు చేశాను, ఇప్పుడు నీ కోసం నేను వెల చెల్లించాను, కాబట్టి రెండంతలుగా నువ్వు ఎవరి దానవు? నా దానవు. అలాగే మనల్ని నిర్మించాడు ఆయన వారం, తప్పిపోయాం పాపాన్ని బట్టి. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం చేశాడు? ఆ లోకాన్ని, పరలోకాన్ని వదిలి ఈ లోకానికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చి నీ కోసం, నా కోసం
ఏం చేశాడు? ఆ ప్రాయశ్చిత్తం కొరకై శిలువ మరణాన్ని పొందాడు. కాబట్టి ఇప్పుడు విమోచించాడు. తద్వారా మనం ఏమయ్యాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారంగా అయ్యాం. అదే చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనం మధ్యలో నుంచి చూద్దాం. నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. కాబట్టి ఇది మన పరిస్థితి. అయితే దేవుడు ఏమంటున్నాడు 25లో? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఎంత మంచి దేవుడు! నేను నీ పాపాలని జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. 44వ అధ్యాయము 2వ వచనం కూడా, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇది మన పరిస్థితి. అలాగే యెషయా గ్రంథం 44వ అధ్యాయము. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. క్షమించండి, 45:3. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు చాలమ్మ. కాబట్టి పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అంటూ ఉన్నాడు. చివరిగా 48వ అధ్యాయము 8వ వచనం. 48:8. లేదు, నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడవని అనిపించుకుంటేవని నాకు తెలియను. నేను నిన్ను నిర్మూలన చేయకున్నట్లు నా నామమును బట్టి నా కోపం మానుకొనుచున్నాను, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటము వేస్తుని కానీ వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నీ మీద నా కోపం ఉంది, కానీ ఆ కోపాన్నింటినీ నా నామమును బట్టి అణుచుకుంటున్నాను. నా కోపాన్ని అణుచుకుంటున్నాను, నా ఉగ్రతను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎందుకు చేసుకున్నా? ఎందుకు మనల్ని శిక్షించలేదు? ఎందుకు మనల్ని చేసిన తప్పును బట్టి శిక్ష మన మీదకి తీసుకురావట్లేదు? అంటే రక్షణ పొందకముందు ఎందుకు? ఇప్పుడైనా సరే ఎందుకు అంటే ఆయన కీర్తి నిమిత్తం, నా కీర్తి నిమిత్తము, నా మహిమ నిమిత్తము నేను ఇలాగూ చేస్తున్నాను. కాబట్టి ఆయన ఏ విషయంలోనైనా ఎలాగైనా సరే మనల్ని బట్టి ఏం రావాలంట? దేవునికి కీర్తి రావాలి. మనల్ని బట్టి ఆయనకు మహిమ రావాలి. మొట్టమొదటిగా ఆయన మనల్ని సృష్టికర్త, మనల్ని నిర్మించాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనకు జీవం ఇస్తున్నాడు. రెండోదిగా మనల్ని ఏం చేశాడు? ఆయన విమోచించాడు. పాపాన్ని బట్టి ఈ లోకంలో మనకి నెమ్మది లేని స్థితిలో మనకేం చేశాడు? ఆయన మనకి విమోచన ఇచ్చాడు. ఆ విమోచన బట్టి ఆయన పరిశుద్ధ రక్తధారలే మనల్ని కడిగిన. మన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆ విధంగా పవిత్రపరచబడిన మనం ఇప్పుడు విమోచించబడి ఆయన వైపు తిరుగుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు నా సొత్తు. నిజంగా మనం ఆయన సొత్తుగా మార్చబడ్డాం. ఆయన మరి ఇష్టమైన జీవితం, లేకపోతే ఆయనకి ఇష్టమైనటువంటి స్థితిలో మనం మార్చబడ్డాం. మన మీద ఏం లేదు, రెండవ మరణం లేదు. మనం దేవుని చేతిలో ఉన్నామంటే అందుకని నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నిజంగా మనకెంత క్షేమం, భద్రత. మనం అనుకుంటాం ఒక్కోసారి ఎవరు లేరు, ఏంటి ఒంటరిదాన్ని ఒంటరి వాడనని. ఆయన ఏమంటున్నాడు? నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను.
కాబట్టి నీ క్షేమం, నేను నీ విమోచకుడును, భయపడొద్దు. ఐ కాల్ యూ బై యువర్ నేమ్. నేను నీ పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను, నీ పేరును బట్టి నేను పిలిచాను, మళ్ళుకో, నీవు నా సొత్తు, భయపడొద్దు అంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు. కాబట్టి నీవు నేను పొందవలసిన శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన పొందాడు. తద్వారానే మనకు ఉచితముగా ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలాగో మనల్ని రక్షించాడు, విమోచించాడు, అభయం ఇచ్చాడు, మనతో మాట్లాడుతూ వచ్చాడు, ఎంత నెమ్మది లేని స్థితిలో నుంచి సమాధానకరమైన స్థితిలోనికి మనల్ని నడిపించాడో జ్ఞాపకం చేసుకుంటూ మనం కొద్ది